హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ఎంఎస్ యూనివర్స్. నేను మీ స్వాతి. ఇవాల్టి రెసిపీ ఏంటంటే విలేజ్ స్టైల్లో సింపుల్గా చేసుకునే నాటుకోడి పులుసు అండి. ఇది నేను మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా బాబాయ్ తీసుకొచ్చాడు. ఒక 1 kg వరకు అట్లా నాటుకోడిని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని తీసుకొచ్చాడు. దీంట్లోకి నాటుకోడి ఎగ్స్ కూడా వచ్చాయి. మీలో ఎంతమందికి నాటుకోడి ఎగ్స్ ఇష్టమో కామెంట్ చేయండి. దీనికి ముందుగా మనం 2 పెద్ద సైజు ఆనియన్స్ని మనం పొయ్యిలో వేసుకోవాలి. కాల్చుకొని అది పేస్ట్ చేసుకుంటే నాటుకోడిలోకి చాలా బాగుంటుంది. ఇలా పాతకాలంలో మన అమ్మమ్మలు నానమ్మలు వాళ్ళు చేపల పులుసు అయినా నాటుకోడి అయినా కూడా బాయిలర్ అప్పుడు ఎక్కువ తినేవాళ్ళు కాదు, ఇప్పుడు తింటున్నారు. కానీ దాంట్లోకి ఇలా కాల్చేసి దీన్ని మొత్తము పేస్ట్ లాగా చేసి రోట్లో నూరి పేస్ట్ లాగా చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. చూసారా, మొత్తం ఉడికిపోయాయి మంచిగా. దీంట్లో ఇప్పుడు మనం కొంచెం మరాఠీ మొగ్గ, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క వేసుకొని రోట్లో వేసుకొని మంచిగా మెత్తగా పేస్ట్ చేసుకుందాం. ఇది రోట్లో దంచుతున్నాను. చాలా త్వరగా రోట్లో మనం దంచితే చాలా త్వరగా పేస్ట్ అయిపోతుందండి. చూసారా ఎంత మెత్తగా అయిపోయిందో. ఇది పొత్రము ప్లస్ రోకలి చూసారు ఎంత పెద్ద ఉందో, చాలా పెద్ద ఉంది. అది పాతకాలం నాటిది, ఇప్పటికి కూడా విలేజ్లో ఉన్నాయి. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఒక కుక్కర్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని మనం ముందుగా దంచి పెట్టుకున్న ఉల్లిగడ్డ పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ వేసాను. తర్వాత దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇది ఫ్రై అయిన తర్వాత చూసారా మొత్తం ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి చికెన్ వేసేసుకుందాం. చికెన్ కూడా మంచిగా ఆయిల్ పట్టేలాగా మొత్తం ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం ఇలా ఒకసారి కలుపుకొని ఒక 5 minutes అట్లా క్యాప్ పెట్టేసి ఉడకనివ్వాలి. చూసారా 5 minutes వరకు చికెన్ నుంచి కొద్దిగా వాటర్ వస్తుంది, మంచిగా ఫ్రై అవుతుందన్నమాట. చికెన్ నుంచి ఇలా వాటర్ వచ్చిన తర్వాత అప్పుడు దీంట్లోకి మనం కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఒక 2 స్పూన్ల నేను కారం తీసుకున్నాను. కొంచెం ధనియాల పౌడర్. ముందుగా మనం ఆల్రెడీ మసాలాలు వేసి దంచుకున్నాం కాబట్టి నేను ఎక్కువ మసాలాలు వేయట్లేదు. ఇవన్నీ మొత్తం మంచిగా ఒకసారి ముక్కకు పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ ఒక 5 minutes ఉంచిన తర్వాత దీంట్లోకి సరిపడా వాటర్ పోసుకొని ఎగ్స్ కూడా వేసేయాలి. ముందుగా వేయని ఎగ్స్ చితికిపోతాయని ఉప్పు సరిపోయేంత వేసుకొని అప్పుడు క్యాప్ పెట్టేసుకొని ఒక 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చూసారా, మన అమ్మమ్మ నానమ్మ వాళ్ళు ఇది నాటుకోడి కదా, ఉడికిందో లేదో చూడ్డానికి అలా బౌల్లో వేసి చూసేవాళ్ళన్నమాట. చూసారా ఎంత బాగుందో, చాలా సింపుల్గా 5 minutesలో అయిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.